హాయ్! ఈరోజు మన వైజాగ్‌లో ఒక ప్రొఫెషనల్ డాక్టర్‌గా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన శ్రీ డాక్టర్ దేదీప్రియ గారితో ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్‌గా ఒక చిన్న చిట్ చాట్. హాయ్ మ్యామ్! హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ తేజ. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. మ్యామ్ వైజాగ్‌లోనే చాలా ఫేమస్ పద్మశ్రీ మ్యామ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగారు. సో మేడం మేడం వల్ల మీరు మెడిసిన్ జర్నీ ప్రభావం ఏమైనా మీ మీద పడిందా? డెఫినెట్‌గా అండి. మేడం వల్లే నేను 90% మేడం వల్లే నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. మేడం కూడా గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్. షీ ఈస్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో, మేడం ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ 10థ్ తర్వాత ఈ స్ట్రీమ్‌కెళ్తే ఇలా ఉంటుంది. ఆ స్ట్రీమ్‌కెళ్తే అలా ఉంటుంది. నాకు బేసిక్‌గా అవగాహన ఇచ్చిందే మా మదర్. సో, తన వల్ల నేను ఈరోజు ఇక్కడున్నాను. సో, మేము ముగ్గురమే. అందరిలో లైక్ షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ ఇంటూ మెడిసిన్. సో సో అయితే మరి మీరిప్పుడు మెడిసిన్‌లోని డిఫరెంట్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. మీరు గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గానే ఎందుకు వెళ్ళాలనుకున్నారు? సో, బేసికల్లీ ఎంబీబీఎస్‌లో మనకి 19 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, గ్రాడ్యుయల్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4-5 ఇయర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. అలా ఇంటర్న్‌షిప్‌లో ఎవ్రీ మంత్ మనకి ప్రాక్టికల్ పోస్టింగ్స్ ఉంటాయి. సో, నాకు స్పెషల్‌గా గైనిక్ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఒక 50% అండ్ ఇంకో 50% ఏంటంటే మా మదర్ కూడా గైనకాలజిస్టే. సో, ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ప్రాక్టీస్ అని చెప్పి నేను గైనిక్ బ్రాంచ్ తీసుకున్నాను. ఓకే. అండ్ నేను రీసెంట్‌గా విన్నాను మ్యామ్. మీరు ఆల్రెడీ నేషనల్ కూచిపూడి క్లాసిక్ డాన్సర్ అంట గదా! అవునండి. సో, నేను స్కూల్ నుంచే క్లాసికల్ డాన్సర్‌నండి. అన్నిటికన్నా ఫస్ట్ డాన్సే నా లైఫ్‌లోకొచ్చింది. లైక్ బిఫోర్ ప్రొఫెషన్, బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ ఎవ్రీథింగ్. సో, నేను ఎప్పటినుంచో డాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. దాంతో పాటే ఎంబీబీఎస్ చదవడం, మార్నింగ్ కాలేజ్‌కెళ్తా, ఈవినింగ్ డాన్స్ క్లాస్‌కెళ్ళడం. మాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండేవి. వీక్లీ వన్స్ ప్రోగ్రామ్స్ వేరియస్ ప్లేసెస్‌లో. సో, ట్రావెల్ చేస్తూ మా మదర్ కూడా "నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నావు, ప్రతిరోజు డాన్స్ క్లాస్‌కి అటెండ్ అయితే లైక్ హౌ విల్ యూ బి ఏబుల్ టు స్టడీ? ఫెయిల్ అయిపోతావు" ఇది, అది అన్నారు. నేను మాత్రం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యేదాన్ని. ఓకే. ఆఫ్టర్ మై ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హావింగ్ చిల్డ్రన్ ఆల్సో ఐ యామ్ స్టిల్ కంటిన్యూయింగ్ డాన్స్. అండ్ మ్యారేజ్ టైమ్‌లో గూడా మీరు సార్‌ని డాన్స్ చేస్తానని ఒప్పుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్నారంట నిజమేనా మ్యామ్? అవును. అంటే లైక్ మైన్ వాస్ ఎన్ అరేంజ్డ్ మ్యారేజ్. సో, ఓకే. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని నేను అడిగిన ఫస్ట్ క్వెషన్, "నేను కూచిపూడి క్లాసికల్ డాన్సర్. నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ థట్, ఓకే ఫైన్ లెట్స్ గెట్ మ్యారీడ్. అదర్‌వైజ్ నో" అనేదాన్ని నేను. బట్ ఇంత బిజియెస్ట్ లైఫ్‌లోని ఇటు డాన్స్‌ని, అటు ప్రొఫెషన్‌ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? టఫ్ టాస్కే అండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ లైక్ ఇట్, యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఉన్న 24 అవర్స్ షెడ్యూల్‌లో ఒక 1 అవర్ నేనెంత బిజీగా ఉన్నా ఐ విల్ ట్రై టు గో ఫర్ డాన్స్. బికాజ్ దట్ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. రీసెంట్‌లీ మ్యారీడ్ విమెన్ ఎవరైనా కావచ్చు. చాలామంది పిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే వర్క్ చేయగానే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. మీరు ఇద్దరు పిల్లలకి మదర్ అయ్యుండి అండ్ అలానే ఇటు డాన్స్‌ని, ఇటు ప్రొఫెషన్‌ని, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేయడం అనేది అసలు హౌ ఇట్ పాసిబుల్? కొంచెం డిఫికల్టే అవుతదండి. బట్ ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకొచ్చి వర్క్ చేస్తున్నాను అంటే, ఇట్ ఈస్ డెఫినైట్‌లీ మై హస్బాండ్ సపోర్ట్ అండ్ మై ఇన్ లాస్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను బయటికి రావడానికి అవ్వదు. అండ్ క్లాస్ కూడా అటెండ్ అవ్వడానికి అవ్వదు. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నథింగ్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్. యాహ్! అయితే బీయింగ్ ఎ విమెన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని వర్క్స్‌ని హ్యాండిల్ చేయాలి అంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఈ కాలం విమెన్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఒక విమెన్‌గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండడానికి. మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోవడం, టాక్సిక్ పీపుల్‌ని దూరం పెట్టడం. ఓకే. నేను ఇచ్చే ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, లైఫ్‌లో మనకి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, మన కెరియర్‌ని గాని, గోల్స్‌ని గాని, డ్రీమ్‌ని గాని పోస్ట్‌పోన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అవ్వనివ్వండి, పిల్లలు ఉండనివ్వండి, దేని పని దానిదే. సో, చాలా మందికి ఇప్పుడు మెన్‌తో పాటు వుమెన్‌కి కూడా డ్రీమ్స్ నేను ఇలా చేయాలి, నేను అలా ఉండాలి అని ఉంటాయి కదా చాలా. బట్ చాలా వుమెన్ నేను అబ్జర్వ్ చేసిన చాలా వుమెన్ మ్యారేజ్ అయినాక, పిల్లలు పుట్టాక ఇంట్లో ఉండడం, మళ్ళీ ఫీల్ అవ్వడం, అయ్యో! నా కెరియర్ పోయిందే అనుకోవడం. ఇప్పుడు మెన్ మాత్రం చక్కగా మార్నింగే లేచి జాబ్‌కెళ్ళిపోవడం. సో, నా మెసేజ్ ఏంటంటే, యూ నీడ్ నాట్ పోస్ట్‌పోన్ ఎనీథింగ్. మన లైఫ్‌లో ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, అలా మనం ముందు నడుచుకుంటా వెళ్ళడమే. యాహ్! ఆహ్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు లేడీస్ ఎవరైతే వాళ్ళ కెరియర్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకోకుండా అంటే తన బిజీ లైఫ్‌ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా
ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారన్నారు. అది ఎంతవరకు విమెన్‌కి హెల్ప్ అవుతుందనుకుంటున్నారు యాస్ ఎ గైనకాలజిస్ట్? యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి. కొంతమంది వుమెన్ కెరియర్ కోసం వాళ్ళ ఫ్యామిలీని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ముందే బికాజ్ ఫర్టిలిటీ ఈస్ పర్ఫెక్ట్ అరౌండ్ 20-30 ఇయర్స్. మనకి 30 ఇయర్స్, 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అనేవి డ్రాస్టిక్‌గా పడిపోతాయి. సో, యంగ్ ఏజ్‌లోనే ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటా ఉంటారు ఫర్ కెరియర్ పర్పస్. బట్ అంటే మరీ హెక్టిక్ షెడ్యూల్ ఉన్న వాళ్ళు లైక్ బిజినెస్ వుమెన్ ఆర్ సినీ స్టార్స్ అలాంటి వాళ్ళలో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ క్యాన్ బి డన్. బట్ నాట్ ఇన్ ఎవ్రీ వుమెన్. సో, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగిపోవాలి కాబట్టి సో, పిల్లల్ని కంటూ సైమల్టేనియస్‌గా కెరియర్ మీద కూడా కాన్సంట్రేట్ చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో వైటమిన్ డి అనేది విమెన్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటున్నారు. అది ఎంతవరకు నిజం? సో, వైటమిన్ డి అనేది మన హార్మోన్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే మనకి పీసీఓడి అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మందికి తెలీదు. బట్ వైటమిన్ డి లెవెల్స్ నార్మల్ ఉంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా మటికి తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట ఇంకొకటి ఏంటంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి మెయిన్ కారణం ఏమంటారు? సింపుల్ అండి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మధ్యన వుమెన్ అందరూ చాలా లేజీగా ఉన్నారు. ఒక 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరెంత బిజీ ఉండనివ్వండి. ఒక 24 అవర్స్‌లో మీరు ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్‌కి కేటాయించకపోతే ఓవరాల్ హెల్త్ మాత్రం దెబ్బతింటుంది. అండ్ స్లీప్ డిప్రైవేషన్, యూజింగ్ మొబైల్ ఫోన్స్ లేట్ నైట్ అది టెంపరరీగా ఆ టైంకి ఆనందం ఇస్తుంది గానీ, ఫ్యూచర్‌లో చాలా నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మ్యామ్ బీయింగ్ ఎ డాక్టర్ మీ లైఫ్‌లో ఏదైనా ఒక ఛాలెంజింగ్ కేస్ మీరేదైనా చూసారా? చూసానండి. ఒక డెలివరీ చేశాం. మార్నింగ్ అరౌండ్ 10:00 ఎంతో అయింది. యాస్ ఎ పార్ట్ ఆఫ్ రౌండ్స్ రెగ్యులర్‌గా అరౌండ్ 2:30, 3 పీఎంకి రౌండ్స్ చేయడానికి ఐసీయూకెళ్తే పల్స్ చాలా ఎక్కువైపోయి, బీపీస్ చాలా డ్రాప్ అయిపోయి, యూరిన్ అవుట్‌పుట్ కూడా ఏం లేదు. పేషెంట్ చాలా అన్‌కాన్షియస్‌గా ఉంది. ఏంటి అని స్కాన్ చేస్తుంటే యూట్రస్ లోపల మొత్తం బ్లీడింగ్. దీన్ని మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. కొంతమందికి డెలివరీ తర్వాత పీపీహెచ్ అనేది చాలా కామన్. సో, మేము వెంటనే పేషెంట్‌ని మళ్ళీ ఓటీకి షిఫ్ట్ చేసి, మళ్ళీ సర్జరీ చేసి, మళ్ళీ యూట్రస్ తీసేసినంత వరకు ఆ పేషెంట్ స్టేబుల్ అవ్వలేదు. సో, ఆ టైంలో రౌండ్స్ డిలే చేసినా, ఓకే. యూట్రస్ తీయకపోయినా ఆవిడ ప్రాణాలే పోయేవి. బికాజ్ షీ ఈస్ ఎ మదర్ ఆఫ్ 2 అండ్ మన దగ్గరికి పేషెంట్స్ ఎంతో నమ్మకంతో వస్తారు. సో, ప్రతి పేషెంట్‌ని ట్రీట్ చేసినప్పుడు మనం ఆ పొజిషన్‌లో ఉన్నట్టు బిహేవ్ చేయాలి. మనం ఆ పొజిషన్‌లో ఉన్నట్టు ట్రీట్ చేయాలి. మ్యామ్ అంటే యాజ్ ఎ డాక్టర్‌గా పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హార్ష్‌గా మాట్లాడుతుంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తదా? ఏంటి మేము ఇంత టైం పెడుతున్నాం మా లైఫ్‌లోనే హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే పెడుతున్నాం గదా! వీళ్ళు ఇది ఎందుకు కన్సిడరేషన్‌లోకి తీసుకోరు అని మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? అనిపిస్తదండి. బట్ కొంతమంది పేషెంట్స్ అనేవాళ్ళు అలానే ఉంటారు. మనతో పేషెంట్ ఎంత చిరాకుగా మాట్లాడినా, ఎంత మాట్లాడినా, ఎంత కోప్పడినా, హౌ ఎవర్ ద పేషెంట్ టాక్స్ టు యూ, రెస్పాండింగ్ దెమ్ జెంట్లీ అండ్ సాఫ్ట్‌లీ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ డాక్టర్. మ్యామ్ ఒక కాంట్రోవర్షియల్ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న క్వెషన్ ఏంటంటే ఎవరైనా గైనిక్ డాక్టర్ దగ్గరికెళ్ళినా, ఐవీఎఫ్ డాక్టర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు ఏ స్కానింగ్స్ ఏమీ చేయకుండా డైరెక్ట్‌గా ఐవీఎఫ్ఏ మీకు ఫైనల్ అన్న పాయింట్‌లోని చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు అన్న అపోహ అనేది ఉంది. ఇది ఎంతవరకు నిజం? అందరికీ ఐవీఎఫ్ఏనా? లేదండి. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ హిస్టరీ. ఇప్పుడు చాలా యంగ్ కపుల్ ఏజ్ తక్కువుంది. పెళ్లి అయ్యి కొంతకాలమే అయింది. ఎగ్స్ నంబర్ బానే ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ బానే ఉంది. అంటే మాత్రం సింపుల్‌గా ట్రై చేయొచ్చు. సింపుల్‌గా ఎగ్స్ గ్రో అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చి హస్బెండ్ అండ్ వైఫ్‌ని కలమంటే ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. లేదు పీసీఓడీ ఉంది. చాలా సివియర్‌గా ఉంది. సైకిల్ రావట్లేదు అంటే లాప్రోస్కోపీ చేయొచ్చు. సో, లాప్రోస్కోపీ చేశాక కూడా ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు వచ్చాయి. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ హిస్టరీ. సో, ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ఏ అవుతది అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. పేషెంట్ ఏజ్ బాగా ఎక్కువై సపోజ్ 10 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ అయింది పెళ్లై. 15 ఇయర్స్ అయినా కూడా సింపుల్ ట్రీట్మెంట్స్ ఎవరు చేయరు గదా! సపోజ్ పేషెంట్ ఏజ్ 40 ఇయర్స్. 40 ఇయర్స్‌కి కూడా సింపుల్‌గా మీరిద్దరూ కలవండి అంటే ప్రెగ్నెన్సీస్ రావు గదా! అప్పటి వరకు 10 ఇయర్స్ ప్రెగ్నెన్సీ రానిది
మన దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే బెనిఫిట్ ఉంటది గానీ, ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ ఇస్ డెఫినైట్‌లీ నాట్ సజెస్టబుల్. మ్యామ్ ఇంకొకటి మెయిన్ గైనిక్ డాక్టర్స్ దగ్గర ఉన్న ఒక వర్డ్ బయట వినిపించేది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ అయినా కూడా డాక్టర్స్ కావాలనే వాళ్ళు సి సెక్షన్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది బయట మాట్లాడుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అలా ఎలా ఉంటదండి. నార్మల్ అయితే నార్మల్ అవుతదని చెప్తారు ఏ గైనకాలజిస్ట్ అయినా. సో, కొన్ని క్లియర్ కట్ కండిషన్స్ ఉంటాయి. పొజిషన్ సరింగా లేకపోయినా అంటే తల పైకి, కాలు కిందకి ఉన్నా, లేకపోతే మెడ చుట్టూతా పేగు టైట్‌గా ఉన్నా, లేకపోతే బేబీ ట్రాన్స్‌వర్స్ లైలో ఉన్నా, ఉమ్మనీరు బాగా తగ్గిపోయినా, పేషెంట్‌కి బీపీ చాలా ఎక్కువుండి ఫిట్స్ వచ్చినా, బేబీ మూవ్‌మెంట్స్ కదలలేకపోయినా, ఎన్ఎస్‌టీ అంటారు నాన్ స్ట్రెస్ టెస్ట్. అది చేసినప్పుడు దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా డెఫినిట్‌గా వెంటనే మనం సెక్షన్‌కి తీసుకుంటాం. అదర్‌వైజ్ డెఫినిట్‌గా ఎవరైనా నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారు ఏ గైనకాలజిస్ట్ అయినా. ఇది జస్ట్ పేషెంట్స్‌లో ఉన్న అపోహ మాత్రమే. మ్యామ్ బీయింగ్ ఏ డాక్టర్ విమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ కానీ లేదంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో, బేసికల్లీ ఏదైనా ఒక హెల్తీ మైండ్‌సెట్ ఉండాలండి. అలాంగ్ విత్ ద హెల్తీ మైండ్‌సెట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ. ఫుడ్ కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో, డైలీ మీ ఫుడ్‌లో ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, మిల్క్ గానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూడండి. మిల్లెట్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ. అండ్ ఫిజికల్ యాక్టివిటీ సమ్ 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వుమన్ ఫర్ అ ప్రాపర్ రీప్రొడక్టివ్ హెల్త్. చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టకపోతే కేవలం విమెన్ని మాత్రమే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇందులో మెన్ రోల్ ఎంతవరకు ఉంటుంది? పిల్లలకి సంబంధించిన విషయం కేవలం భార్యాభర్తలకి సంబంధించింది మాత్రమే. బ్లేమింగ్ గురించి వచ్చేసరికి పెద్దవాళ్ళే ఇలా అంటారు కాబట్టి, నా అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కొచ్చినప్పుడు గానీ, ఫర్టిలిటీ తాలూకా డెసిషన్స్ తీసుకునేటప్పుడు గానీ, హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఇన్వాల్వ్ అయితే బెటర్. సో, ఫీమేల్స్ 50% కాజ్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ అయితే, మెన్ కూడా 50% కాజెస్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ అవుతారు. ఇది చాలా మందికి తెలీదు. బట్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈ విమెన్స్ డేకి మీరు విమెన్‌కి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? అంటే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి మ్యామ్? మోస్ట్ అడ్వైస్ ఏంటి? సో, వుమెన్ అనేవాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉంటారు. రైట్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ టిల్ ద మెనోపాజల్ ఏజ్. అంటే ఏజ్ ఆఫ్ మెనార్క్. ఇప్పుడు మెన్స్ట్రుయల్ సైకిల్స్ కూడా మంత్లీ చాలా హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్. కొన్నిసార్లు ఎందుకు ఐ మీన్ సైకిల్ వచ్చే టైంలో చాలా ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ అంటారు. ఎందుకు హ్యాపీగా ఉంటారు? ఎందుకు సాడ్‌గా ఉంటారు? ఎందుకు ఏడుస్తారు? చాలా మెంటల్ చేంజెస్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉంటారు వుమెన్. బట్ ఏ టైంలో అయినా సరే వాళ్ళ చేయాల్సిన వర్క్ మాత్రం ఆగదు. మిడిల్ ఏజ్‌లో కూడా ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్, ఆఫ్టర్ హావింగ్ చిల్డ్రన్ వుమెన్ మల్టీ టాస్కింగ్ చేయగలరు. లైక్ గోయింగ్ ఫర్ వర్క్, టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, కుకింగ్ అట్ హోమ్ అండ్ అదర్ థింగ్స్. బట్ మెన్ దే కాంట్ డూ మల్టీ టాస్కింగ్. లేవడం, జాబ్‌కెళ్ళడం, రావడం. సో, ఆబ్వియస్లీ సారీ టు ఆల్ ద మెన్ ఔట్ దేర్. బట్ వుమెన్ ఆర్ యాక్చువల్లీ స్ట్రాంగ్ అండ్ గ్రేట్ వెన్ కంపేర్డ్ టు మెన్. ఐ డు అగ్రీ విత్ మ్యామ్. సో, ఈ వుమెన్స్ డే సందర్భంగా నేను వుమెన్‌కి మెసేజ్ ఇద్దాం అనుకోవట్లేదండి. నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మెన్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వుమెన్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తది తన లైఫ్‌లో. రైట్ ఫ్రమ్ స్కూలింగ్ అంటిల్ ది ఏజ్ ఆఫ్ మెనోపాజ్. సో, ప్రతి టైంలో కూడా మెన్ వాళ్ళకి చాలా సపోర్టింగ్‌గా ఉండాలి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మెన్ లైక్ హస్బెండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వైఫ్స్. మెన్‌కి నేనిచ్చే ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, వుమెన్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. సో, వాళ్ళని చాలా జెంటిల్‌గా, సాఫ్ట్‌గా హ్యాండిల్ చేయాలి. అండ్ మీ డే ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత టైం అనేది వాళ్ళకివ్వండి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వుమెన్ ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. యూ షుడ్ నెవర్ బీ డిపెండెంట్ ఆన్ ఎనీబడీ. అలా అని చెప్పి ఫ్యామిలీని వదిలేయమని చెప్పట్లేదమ్మా. యూ హావ్ టు మేనేజ్ బోత్. ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటా, కెరియర్ మీద కాన్సంట్రేట్ చేసుకుంటా, ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడమే ఈ వుమెన్స్ డే రోజు నేను మీకిచ్చే ఒక ఇంపార్టెంట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. సో మీ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించారు అండ్ ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ని కూడా విమెన్ కోసం మీరు చెప్పింది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
సో థ్యాంక్ యూ సో మచ్ తేజ. Finally, once again, happy Women's Day to all the women. Stay strong and be happy.